హనుమంతుడు ఎంత శక్తిమంతుడో మీకు తెలుసా? ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో గర్వంగా, ప్రభు, నన్ను మించి వేగంతో ప్రయాణించే జీవి ఇంకెవరైనా ఉన్నారా అని అంటుంది. అది విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన సుదర్శన చక్రం గర్వంతో ప్రశ్నిస్తుంది, ఈ సృష్టిలో నన్ను మించిన ఆయుధం ఇంకేదైనా ఉందా అంటుంది. దానికి శ్రీకృష్ణుడు అదే మౌనం, అదే చిరునవ్వు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీతమ్మ కంటే నేను అందంగా ఉన్నాను కదా, ఈ యుగంలో నా అందం సాటి ఎవరున్నారు అని గర్వంగా చెబుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు మనసులో అనుకుంటారు, వీరి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలి అని. గరుడని పిలిచి హిమాలయ గుహలో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నీకోసం ద్వారకలో సీతారాముడు ఎదురు చూస్తున్నారని చెప్పు అని పంపిస్తాడు. తర్వాత సుదర్శన చక్రాన్ని పిలిచి నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండు, ఎంత గొప్పవారు వచ్చినా లోపలికి అడుగు పెట్టనివ్వకు అని చెప్తాడు. సత్యభామతో నీవు వెళ్ళి మహారాణిలా తయారయ్యి రా అని చెప్తాడు. గరుడ హిమాలయానికి వెళ్ళి హనుమంతుడు శ్రీకృష్ణుడితో చెప్పిన మాటలు చాలా గర్వంతో చెప్పడం మొదలు పెడతాడు. ఆ మాటలు పూర్తి కాకముందే హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్ల వేగంతో దూసుకు వెళ్తాడు. అది చూసి గరుడ ఆశ్చర్యపోతాడు. హనుమంతుడు ద్వారక చేరుకుని రాముడిలో ఉన్న కృష్ణుడిని ఎదుటి వాలిపోతాడు. ద్వారం వద్ద నిన్ను ఎవరూ ఆపలేదా హనుమా అని అడుగుతాడు. హనుమంతుడు చిన్న చిరునవ్వుతో, స్వామి, ఒక చక్రం నన్ను ఆపాలని చూసింది, కానీ దానితో యుద్ధం చేస్తే మీ దర్శన భాగ్యం ఆలస్యం అవుతుందని అనిపించింది, అందుకే దాన్ని అమాంతంగా మింగేశాను అని చెప్తాడు. హనుమంతుడు సత్యభామను చూసి, స్వామి, ఈ చిలికెత్తి ఎవరు, మా సీతమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు గరుడ సుదర్శన చక్రం సత్యభామల గర్వాన్ని ఒక్క హనుమంతుడితో సమాధానం చెప్తాడు.